హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్ లో ఉన్నారో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా, అసలు ఏం ఆలోచిస్తున్నారు, మీకు రీయూనియన్ అవుతుందా లేదా, మీరు వెయిట్ చేయొచ్చా, మూవ్ ఆన్ అవ్వచ్చా, ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకు కాదు, స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయమంటున్నారు. నేను పోస్ట్ చేద్దాం అనేసరికి ఏదో ఒకటి వచ్చేస్తుంది. నాకు హెల్త్ బాగాలేదు 2-3 డేస్ నుంచి, కోల్డ్ అండ్ కాఫ్. ఇప్పుడు కూడా ఇంకా నొప్పి తగ్గలేదు, గొంతు నొప్పి. బట్ చేస్తున్నాను, గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది కదా అని మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను ఇంకా. సో అసలు ఫస్ట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటన్నా చూడండి. మీ నుండి విడిపోయిన తర్వాత మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ విచ్ ఈస్ 10 of swords. మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ 10 of swords అంటే ఇంకా తను ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు, లేదా మీరు ఏదైతే సెపరేట్ అయిపోయారో దాని నుంచి అయితే ఇంకా బయటికి రాలేదు. ఆ పెయిన్ అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తను ఏం ఆలోచిస్తున్నారు అంటే ఏస్ ఆఫ్ సోర్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి, యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. బట్ ఎలా, ఎప్పుడు, ఇవన్నిటి గురించి తను ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. దానికి తగ్గ క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. బట్ ఇక్కడ నాకు మేజర్ గా మీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఒక థర్డ్ పార్టీ కనిపిస్తుంది. ఆ థర్డ్ పార్టీ వల్లే మీకు సెపరేషన్ అవ్వచ్చు, లేదా డిస్టర్బెన్సెస్ రావడం జరిగింది కొంతమందికి ఏంటంటే, మీరు ఎందుకు సెపరేట్ అయిపోయారంటే మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు, కంపాటబిలిటీ లేదు. అండ్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ బాగా కంట్రోల్ చేయడం. నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇలాగే ఉండు, నువ్వు ఇలాగే చేయాలి, నేను చెప్పినట్టే చేయాలి, అలాంటి బిహేవియర్ వల్ల కూడా మీలో కొంతమంది సెపరేషన్ లో ఉన్నారు, కొంతమంది థర్డ్ పార్టీ వల్ల. సో మీ పర్సన్ ఇక్కడ సేమ్ వాటి గురించి ఆలోచిస్తున్నారు. వై? బికాస్ హెర్మెట్, డెవిల్ అండ్ 3 of Pentacles. ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ డీల్ చేస్తూ మళ్ళీ మీ లైఫ్ లోకి ఎలా రావాలి, అసలు ఈ థర్డ్ పర్సన్ ని మా లైఫ్ లోంచి లేకుండా చేయగలమా లేదా. ఈ థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఆర్ మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషనే ప్రాబ్లం అయితే, కంపాటబిలిటీ ప్రాబ్లం అయితే, ఆర్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కంట్రోల్ చేస్తున్నట్టయితే, సో ఎలా మార్చుకోవాలి, ఎలా ఇద్దరు కంపాటబుల్ గా ఉండాలి, ఎలా అండర్స్టాండింగ్ గా ఉండాలి, కంట్రోల్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా చెప్పాలి. మేబీ మీరు కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ ని, లేదా మీ పర్సన్ ని మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. సో దాని వల్లే ఈ సెపరేషన్ అయ్యింది. కొంతమందికి థర్డ్ పార్టీ. బట్ మీ పర్సన్ రైట్ నౌ వీటితో పాటు ఖచ్చితంగా మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అనే ఒక స్ట్రాంగ్ డిజైర్ కనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోకో, టారస్, ఎక్స్ అని అనొచ్చు. ఎస్పెషల్లీ క్యాప్రికాన్ అండ్ వోకో చాలా చాలా ఎర్త్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అండ్ ఎంపరర్. అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు కూడా చాలా స్ట్రబన్, చెప్పిన మాట వినరు, మీరు అనుకున్నదే చేయాలి అంటారు. సో తను చెప్తుంది మీరు అర్థం చేసుకోరు అనే ఒక ఫీలింగ్ కూడా మీ పర్సన్కి ఉంది. ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఇద్దరు మీ పేరెంట్ లో ఒక పర్సన్ కానీ, లేదా వాళ్ళ పేరెంట్స్ లో ఒక పర్సన్ కానీ ఈ మ్యారేజ్ ఒప్పించడం కానీ, లేదా ఈ రిలేషన్షిప్ గురించి ముందుకు తీసుకువెళ్ళడం చాలా కష్టం అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మీ పర్సన్ మీ రిలేషన్షిప్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, ద సేమ్ టైం తను మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది. సో మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూడండి.
మీ ప్రెసెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ పెంటికల్స్, అండర్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్. మీ ఎనర్జీ బాగానే ఉంది. రైట్ నో మీరు యాక్షన్ తీసుకోవడానికైనా సిద్ధమే. అండ్ మీరు ఎప్పుడూ ఒకటే ఫీల్ అవుతూ ఉంటారు, నేను నా 100% ఇచ్చాను రిలేషన్షిప్ లో అని. మీ ఫీలింగ్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్. ఇంటెన్షన్స్ 10 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ సోర్డ్స్, అండర్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఇక్కడ మీకు మీ పర్సన్ అంటే ఇష్టం ఉన్నా, బట్ మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవడానికి అయితే వెనకాడుకు వెయ్యరు. సో అలాగే ఇక్కడ ఎస్, దేని వల్ల అయితే మీకు ఇష్యూస్ ఉన్నాయో, దేని వల్ల అయితే మీ ఇద్దరికి అస్తమాటలో ఇష్యూ వస్తుందో దాన్ని కూడా మీరు సార్ట్ అవుట్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. బట్ ఏదైతే డ్రామా జరుగుతుందో మీ రిలేషన్షిప్ లో, అది మీకు అనవసరం అనే ఒక ఫీలింగ్ లో మీరు ఉన్నారు. అండ్ 6 ఆఫ్ సోర్స్ అంటే అగైన్ మీకు ఏంటంటే ఒక ప్రాబ్లమ్ హ్యాండిల్ చేసేదానికన్నా దాన్ని అక్కడతో కట్ చేసేస్తే బెస్ట్ అనిపిస్తుంది. బట్ ఇంకో పర్సన్ కి మేబీ అది సాల్వ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడే కోఆర్డినేషన్, కంపాటబిలిటీ అనేది మిస్ అవుతుంది మీకు. ఎందుకంటే ప్రాబ్లం విని దాన్ని అర్థం చేసుకుని సార్ట్ అవుట్ చేయడం మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. దాని బదులు వదిలే అని చెప్తే మీకు ఈజీ, బట్ చాలా మందికి అది ఈజీ కాదు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకుని సార్ట్ అవుట్ చేసుకుంటేనే వాళ్ళు రిలీఫ్ ఫీల్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఉంటే కనుక ఇది ఖచ్చితంగా మీరు పాయింట్ తీసుకోవాల్సిందే. కూర్చుని సార్ట్ అవుట్ చేసుకుంటే కనుక మీ రిలేషన్షిప్ ఇంకా ముందుకు వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇక్కడ స్టెబిలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యంటే ఫ్యామిలీస్ ఒప్పుకోవాలి అని కూడా ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారా లేదా అనే ఒక టెన్షన్ కూడా మీకు ఉంది. వస్తే మళ్ళీ సర్వైవ్ అవ్వగలమా లేదా, మళ్ళీ రిలేషన్షిప్ ముందులా ఉంటుందా లేదా అనేక థాట్స్ కూడా మీకు ఉన్నాయి. బట్ మీరు మీ పర్సన్ నిజంగానే లవ్ చేస్తున్నారు, మీకు ట్రూ లవ్ ఉంది, ఏస్ ఆఫ్ కప్స్. బట్ అట్ ద సేమ్ టైం మీరు సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే విధానం అనేది డిఫరెంట్ గా ఉంది. అదొకటి మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అనే ఉండొచ్చు, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అనే ఉండొచ్చు. సో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం. అండ్ కింగ్ ఆఫ్ కప్స్, ఖచ్చితంగా మీకు ఎమోషనల్ బాండ్ అయితే ఉంది ఈ పర్సన్ తో. లవర్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, అండర్ ద డెక్ నైట్ ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. బికాస్ మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టం ఉంది, మిమ్మల్ని వదులుకోవడం తనకి ఇష్టం లేదు. ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తను ఎలా కమ్యూనికేట్ చేయాలి ఏంటన్నది అన్ని ఆలోచిస్తున్నారు. బట్ నాకు ఇక్కడ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది. చాలా ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది. మీరు లేకపోతే ఉండలేను అనే ఒక సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ చూస్తున్నారు. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే చాలా వరకు కమ్యూనికేట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైక్ 70 to 80% మీ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. సో మీరు ఏమైనా మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం. దాని తర్వాత అవుట్కమ్. 5 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ వాండ్స్, మెజిషియన్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. నో, ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరైతే యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. మీరు తీసుకోవాలా వద్దని ఆలోచిస్తున్నారు, బట్ మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అస్సలు అనుకోవట్లేదు. ఎస్, యు ఆర్ ఎట్ సమ్ క్రాస్ రోడ్స్. ఎట్ ద సేమ్ టైం మీరు అన్స్టేబుల్ గా ఉన్నారు. యాక్షన్ తీసుకోకూడదనే మీకు మెజారిటీగా అనిపిస్తుంది మీకు. సో అందువల్ల మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు. సో లెట్స్ సీ అవుట్కమ్ ఏమవుతుంది అసలు. టెన్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, జస్టిస్, అండర్ ద డెక్ డర్త్. సో ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ అనిపిస్తుంది నియర్ ఫ్యూచర్ లో. ఇద్దరు మాట్లాడుకుంటారు ఒక న్యూ బిగినింగ్ గురించి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తారు, ఎమోషనల్ స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటారు. క్లారిఫైడ్ బై హై ప్రీస్టెస్, 8 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ వాండ్స్. మీరు మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు బ్యాలెన్స్డ్ గా ఉంటే ఓకే. అదర్వైజ్ మీరు ఇద్దరు బ్యాలెన్స్డ్ గా లేరు, లేదా సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయలేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక పర్సన్ ఈ రిలేషన్షిప్ ని వదిలి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ 50-50 ఛాన్సెస్. కొంతమందికి రియూనియన్ అవుతుంది, కొంతమందికి లేదు, ఇది వర్కౌట్ అవ్వదులే, వర్కౌట్ అవుతుంది అనుకున్నాను బట్ వద్దు, మనం విడిపోతేనే మంచిది అనే సిచ్యువేషన్ కొంతమందికి కనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎలా డీల్ చేసుకుంటారు ఒకరితో ఒకరు, మీరు ఎలా ఉంటారన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. సో యూనివర్స్ గైడెన్స్.
టూ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ సోర్ట్స్, ద మూన్. అగైన్ మీకు ఎవరైతే మీ పర్సన్, ఈ పర్సన్ పలానా పర్సన్ నా సోల్మేట్ అని అనిపిస్తుందో, బట్ ఒకటికి 2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బికాస్ మన లైఫ్ లోకి వచ్చే పర్సన్ మన హ్యాపీనెస్ ని ఇంక్రీజ్ చేసేలా ఉండాలి కానీ డిక్రీజ్ చేసేలా ఉండకూడదు. సో దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉంటే ఆ పర్సన్ వల్ల మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు. అప్స్ అండ్ డౌన్స్ అన్ని ఉంటాయి, బట్ పర్టికులర్గా ఆ పర్సన్ మిమ్మల్ని కిందకి దించాలని చూస్తుంటే ఆ రిలేషన్షిప్ ఎంతవరకు సర్వైవ్ అవుతుంది అన్నది కూడా ఆలోచించుకోండి. ఎనర్జీ ఒరకల్ మెసేజెస్. కమ్యూనిటీ, మీలో చాలా మంది నియర్ ఫ్యూచర్ లో కమ్యూనిటీ గ్యాదరింగ్స్ కి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లైక్ మ్యారేజ్, ఎంగేజ్మెంట్ సెరమనీస్ లైక్ దట్. అడ్జసెంట్ పాసిబిలిటీస్, మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, బట్ మీరు అటెన్షన్ అయితే పే చేయట్లేదు. ఎన్వి, మీలో చాలా మందికి నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ ఉన్నాయి, లేదా ఎవరైనా గెలిస్తే మీరు చూసి ఓర్చలేకపోవడం, ఎవరైనా ఏదైనా చేస్తుంటే మీకు నెగిటివ్ గా అనిపించడం. సో అలాంటివన్నీ కూడా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ అవన్నీ కట్ చేసేయండి. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్, ఫుల్ మూన్ ఇన్ సాజిటేరియస్. సో అగైన్ ఏదైనా ఒక సిచ్యువేషన్ ని ఒక వేలోనే కాకుండా డిఫరెంట్ వేస్ లో చూడండి, అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్ బ్యానింగ్ మూన్. అగైన్ మీరు ఏదైనా నెగిటివ్ గా ఆలోచిస్తున్నా మీరు దాని నుంచి బయటికి రావాలి, రిలీజ్ చేయాలి. అండ్ ద ఎండ్ ఆఫ్ ఎ టఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ క్యాప్రికార్న్. ఎవరైతే టఫ్ సైకిల్ లో ఉన్నారో రైట్ నౌ అది వెరీ సూన్ ఎండ్ అవబోతుంది. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్, అలౌ ద సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురల్లీ. అగైన్ మీరు మీ పర్సన్ కంట్రోల్ చేయొద్దు, అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయనివ్వద్దు. సిచ్యువేషన్ అనేది న్యాచురల్ గానే ఉండనివ్వండి, కంట్రోల్ చేసేలా చేయొద్దు. సో గివింగ్ అండ్ లెర్నింగ్, యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్ యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యువర్ ప్రెసెంట్. అగైన్ మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేస్తుంటే వాళ్ళు ఫర్గివ్ చేయండి, దాని నుంచి నేర్చుకోండి, దాన్ని రిలీజ్ చేసేయండి. దానివల్ల మీరు ప్రెసెంట్ లో ఎక్కువగా హ్యాపీగా ఉండగలరు. Calling in your soulmate, your prayers, affirmations and visualizations will bring you together again. ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ మేనిఫెస్టేషన్. సో దాని గురించి నేను చెప్తున్నాను, ఎవరైనా కావాలంటే రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ ఇది మీకు కెరియర్ కి, రిలేషన్షిప్ కి, మనీకి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఒకసారి సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది, ట్రస్ట్ మీ. సో లెట్స్ సీ. ప్యాషన్, ఇన్సెన్స్, కెమిస్ట్రీ, లైక్ ఈచ్ అదర్, ఈక్వల్లీ హ్యావింగ్ ఫన్. మీలో కొంతమంది రిలేషన్షిప్ వర్కౌట్ అయ్యి మళ్ళీ హ్యాపీగా ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. హెల్దీ చాయిసెస్, మేకింగ్ హెల్దీ చాయిసెస్ ఇన్ లవ్ అండ్ ఇన్ లైఫ్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అండ్ బీయింగ్ హ్యాపీయర్. అగైన్ మీరు ఇప్పటి నుంచి లైఫ్ లో చాలా మంచి చాయిసెస్ చేస్తారు, హెల్దీగా ఉండడానికి చూస్తారు, హెల్దీ చాయిసెస్ చూస్తారు. అండ్ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. గర్ల్ విత్ ఎ స్నేక్, ఎంపత్ అండ్ నార్సిసిస్ట్, ప్యారిజం, బీయింగ్ చార్మర్, యూజ్డ్, ఎనేబుల్ అండ్ బౌండరీస్. సో మీరు ఎవరితో అయితే ఉంటారో రిలేషన్షిప్స్ కావచ్చు, ఫ్రెండ్షిప్స్ కావచ్చు, బీ కేర్ఫుల్. కొంతమంది పైకి కనిపించేంత మంచి వాళ్ళు కాదు, వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్ ఆల్వేస్. అండ్ ఏదైనా ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫస్ట్ స్టెప్ వేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. బికాస్ కొంతమంది ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తారు, కొంతమంది సెల్ఫిష్ గా ఉంటారు. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్. సో ఇదని మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్ సర్వీస్ చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, యూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.